అందరికీ నమస్కారం. మేషరాశి వారు మా వీడియోని చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి వారికి మే 12, 2025 బుద్ధ పౌర్ణమి తరువాత వీరి జాతకం ఎలా ఉండబోతోంది? ఈ రాశివారు 3 శుభవార్తలు, 2 అశుభవార్తలు వినబోతున్నారు. ఏంటి ఆ శుభవార్తలు, ఆ అశుభవార్తలను తెలుసుకుందాం. ఒక స్త్రీ మోసం చేయబోతోంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురూజీ ఎటువంటి సమస్యకైనా 11 రోజుల్లో పరిష్కారం చూపబడను. ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్య, వ్యాపార సమస్య, సంతాన సమస్య, పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. బుద్ధ పౌర్ణమి తరువాత మేషరాశి వారు 3 శుభవార్తలు వినబోతున్నారు. ఇందులో మొదటి శుభవార్త ఆర్థికమైనటువంటి శుభవార్త. ఈ రాశిలో ఉన్నటువంటి వారు గతంలో అప్పులు పాలైపోయి ఎన్నో రకాలుగా అప్పులు ఇబ్బంది పడుతూ బ్యాంకు రుణాలు తీసుకొని సరిగ్గా కట్టలేక, అలాగే జనాల దగ్గర అప్పులు తీసుకొని వ్యాపార రీత్యా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నట్లయితే మీ అప్పులన్నీ తీరేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఆర్థికంగా చాలా అదృష్టవంతులుగా మారుతారు. చాలా చక్కగా మీ జీవితం అనేది ఉండబోతోంది. రెండవ శుభవార్త వచ్చి వివాహాలు జరక్క, పెళ్ళిళ్ళు కాక ఇప్పటి వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, అలాగే పెళ్ళయి విడిపోయి మళ్ళీ రెండో వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి చక్కటి శుభవార్త. వీరికి వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి వివాహం జరుగుతుంది. ఎన్నో సంబంధాలు వచ్చి పోవటం, ఎన్నో కారణాల వల్ల అది దూరం అవడం జరిగింది ఇన్నాళ్ళు. ఇప్పుడు మీకు చక్కగా మంచి ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు మంచి వివాహం అన్నది మీకు జరగబోతోంది. అలాగే రెండో వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా చక్కని వివాహం చేసుకుంటారు. మూడవ శుభవార్త వచ్చి సొంత ఇంటి కళ. చాలామంది ఇల్లులు కట్టుకోక అద్దెళ్ళల్లో ఉంటూ చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సొంత ఇంటి కళ తీరక చాలామంది బాధపడుతూ ఉంటారు. వీరికి సొంత ఇంటి కళ నెరవేరేటువంటి అవకాశం కనబడుతుంది. ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కట్టుకోవడం, స్థలాలు కొనుక్కొని ఇల్లులు కట్టుకోవడం, లేదా ఫ్లాట్లు తీసుకోవడం, లేదా గ్రేటెడ్ కమ్యూనిటీలలో ఫ్లాట్లు తీసుకోవడం లాంటివి జరుగుతుంది. ఈ 3 శుభవార్తలు ఆ శివయ్య అనుగ్రహంతో జరుగుతున్నాయి. కాబట్టి స్వామికి ఒక లైక్ చేసుకోండి. 2 అశుభవార్తలు జరగబోతున్నాయని చెప్పాను. అందులో మీకు మొదటిది వాహన ప్రమాదం కనబడుతుంది. దూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. మీరు తీసుకునేటువంటి చిన్న తప్పుడు నిర్ణయం వల్ల మీ కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీరు దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటప్పుడు, లేదా వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా చేసేటప్పుడు చాలా జాగ్రత్త పాటించండి. మీకు కారు ఉన్నట్లయితే 2 నిమ్మకాయలు తొక్కించి వెళ్ళండి. అదే బైక్ అయితే 1 నిమ్మకాయ తొక్కించి వెళ్ళండి. చాలా మంచి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే రెండవ అశుభవార్త ఏమిటి అంటే, ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రేమించినటువంటి స్త్రీ కానీ పురుషులు కానీ ఈ రాశిలో ఉన్నటువంటి వారిని మోసం చేయబోతున్నారు. మీరు ప్రేమించినటువంటి వాళ్ళు ఆడవారు కానీ మగవారు కానీ మేషరాశిలో వారికి ద్రోహం చేస్తారు. ప్రేమించినటువంటి వాళ్ళు దూరంగా వెళ్ళిపోవటం, ప్రేమించినటువంటి వాళ్ళు వివాహం చేసుకోవడానికి పెద్దలను ఒప్పిస్తానని వెళ్ళి ఇంకొక వివాహం చేసి వెళ్ళిపోవడం, లేదా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయడం, మీతో సరిగ్గా మాట్లాడకపోవటం, మీ గురించి, మీ యొక్క రహస్యాల గురించి మీ శత్రువుల దగ్గరే చెప్పటం, అలాగే మిమ్మల్ని స్నేహితులలో బ్యాడ్ చేయడం, ఇలాగ చేసి మిమ్మల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళి వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం కనబడుతోంది. జాగ్రత్త పడండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి.